ఇలా కొంచెం కొంచెం స్లో మోషన్ చూపించడానికి దీన్ని యూజ్ చేస్తాం. దిస్ ఇస్ డే 16 ఫర్ లెర్నింగ్ కెమెరా టెక్నికల్ నాలెడ్జ్ ఫర్ బిగినర్స్. టుడేస్ టాపిక్ లో FPS గురించి చూద్దాం. FPS ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఫ్రేమ్ రేట్. అంటే ఒక వీడియో తీస్తున్నప్పుడు ఒక సెకండ్ లో మన కెమెరా ఎన్ని ఫ్రేమ్స్ ని క్యాప్చర్ చేయగలదో దాన్ని మనం FPS గా కాల్కులేట్ చేయవచ్చు. అంటే 24 FPS, 30 FPS, 60 FPS అండ్ 120 FPS. ఇలా ఒక సెకండ్ లో మన కెమెరా ఎన్ని ఫ్రేమ్స్ ని క్యాప్చర్ చేయగలదో దాన్ని FPS అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ FPS ని ఎలా చెక్ చేసుకోవాలి, ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఎలా సెట్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇప్పుడు డిపెండ్స్ ఆన్ కెమెరా బ్రాండ్స్ FPS రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ప్రెజెంట్ ఏ వీడియోగ్రాఫర్స్ అయినా ఫిల్మ్ మేకర్స్ అయినా క్లియర్ అండ్ స్మూత్ ఫుటేజ్ కోసం అయితే 24 FPS ఆర్ 30 FPS అనేది అందరూ యూజ్ చేస్తున్న ఫ్రేమ్ రేట్. దీన్ని ఏ సిచ్యువేషన్స్ లో ఎలా యూజ్ చేస్తారంటే ఒక నార్మల్ కన్వర్జేషన్ సీన్ కావచ్చు, అంటే ఆ సీన్ ని మనం ఎలాంటి మోడిఫికేషన్ అనేది చేయం, లైక్ స్లో మోషన్ ఇలా అంటే ఉన్నది ఉన్నట్టుగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ 60 FPS అనేది లైక్ స్లో మోషన్ అంటే కన్వర్జేషన్ కావచ్చు, మూవ్మెంట్ కావచ్చు, ఇలా కొంచెం కొంచెం స్లో మోషన్ చూపించడానికి దీన్ని యూజ్ చేస్తాం. అలాగే 120 FPS అంటే స్మూత్ స్లో మోషన్ కి దీన్ని యూజ్ చేస్తాం. లైక్ ఏదైనా ఫైర్, వాటర్ షాట్స్ ఇలా డీటెయిలింగ్ గా స్మూత్ స్లో మోషన్ లో చూపించడానికి దీన్ని వాడతారు. అలాగే ఇంకా సూపర్ స్మూత్ చేయడానికి 120 FPS ఆర్ 220 FPS ఇలా వీటిని కూడా యూజ్ చేస్తారు. బట్ డిపెండ్స్ ఆన్ కెమెరాస్. సో ఫాలో అండ్ షేర్ చేస్తే నెక్స్ట్ వీడియోలో బిట్ రేట్ గురించి ఇంకా కొంచెం డెప్త్ గా చూద్దాం. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ బిట్ రేట్.